వెల్కమ్ టు హెచ్ఎన్ఎన్వై కిచెన్ అండి. హెచ్ఎన్ఎన్వై కిచెన్లో ఈరోజు అయితే బెండకాయతో పకోడీ చేసుకుందామండి. బెండకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే బెండకాయని బాగా కడిగి ఇలా సగానికి సగం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు 2, ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, కరివేపాకు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పౌడర్ అండ్ సాల్ట్ అండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని కార్న్ పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, సాల్ట్ తగినంత, చికెన్ మసాలా. ఇప్పుడైతే టమాటాలు ఇలా సగం ఇలా చేసేసి ఇలా పిసుకొని వేసుకోవాలండి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెండకాయని ఇందులోకి వేసేసేయాలి. ఇది కూడా బాగా కలపాలి. ఈలోపు అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. హీట్ ఎక్కుతుంది. చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే పెట్టుకున్నాం కదా. బాగా కలిపేసి ఇది 1/2 అవర్ నానాలండి. ఇది నానిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. ఇప్పుడైతే ఇందులో ఒక్కొక్కటి ఇట్లా వేసుకుందామండి. చూడండి, ఇది ఒకవైపు కాలింది కదా, మరోవైపు ఇలా తిప్పుకోవాలండి. ఇది కాలుతూ ఉండగానే ఒక చిట్కా అయితే చూసుకుందామండి. ఇప్పుడైతే సహజంగా ఈ మిశ్రమం ఇలా కలిపి ఉంటాం కదండి, చేతులు అయితే మంట ఎక్కుతాయండి. సహజంగా అందరికీ మంట ఎక్కుతాయి కదా. అలా మంట కాకోకుండా చిన్న చిట్కా అయితే చెప్తానండి. ముందుగా అయితే వాటర్లో ఇలా చేయి కడిగేసుకోవాలండి. చేయి కడిగేసి ఇప్పుడు వచ్చేసి బెల్లం ఉంటుంది కదండి ఇంట్లో, ఇలా బెల్లం నీళ్ళల్లోకి వేసేసి ఈ చేతులు అనేది ఇట్లా బాగా కడుక్కుంటే, ఇట్లా బాగా బెల్లంలో కానీ చక్కెర నీళ్ళలో కానీ ఇలా కడుక్కుంటే చేతులు అనేది మంట ఎక్కువగా ఉండదండి, తగ్గుతుంది. ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా చూడండి, బెండకాయ కదా త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడైతే ఇది 2 వైపులా బాగా కాలిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, వేడివేడిగా బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి రెసిపీ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మర్చిపోవద్దండి. ఇది మనకు బెల్లం అవైలబుల్ లేకున్నప్పుడు ఇదైతే మనము చక్కెరతో కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం బెల్లం దొరకనప్పుడు చక్కెరతో కానీ ఇలా కలిపేస్తే